సో అందరికి జై శ్రీరామ్ అండి. నైట్ అయితే మేము ఇక్కడనే పడుకున్నాము. దీని మీద టెంట్ వేయలే ఏం వేయలే, ఒకటి స్లీపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకొని కప్పుకొని పడుకున్నాము. సైకిల్స్ అయితే ఇక్కడ పెట్టినాము. స్టే అంటారు అయితే ఎవరు ఇవ్వలేరు నైట్. దూరం ఆగమాగమైనాం. సో ఇక్కడ నుంచి కలకత్తా 40 కిలోమీటర్స్ అవుతుంది. మరి వెళ్దాం. నాకైతే అది కనిపిస్తుంది ఆ చిన్నగా అక్కడ అందులో ఉంటాడు అంకుల్. ఆ అంకుల్ అయితే మనకు స్టే ఇచ్చిండబ్బా ఇక్కడ. సో ఇప్పటి నుంచి మనము వెళ్ళిపోతున్నాం. దమ్దమైందా బాబు నైట్ మొత్తం. ఏడా పడుకున్నావు ఎట్లా పడుకున్నావు పరిశాన్. సో ఇక్కడ నైట్ వర్షం పడిందని చెప్పినాగా. వర్షం ఘోరంగా పడుతుంది. అవ్వా మొత్తం నిండిపోయింది వర్షం ఆడ ఇక్కడ. సో గైస్ కలకత్తాలో మాత్రం హారన్లు మామూలు ఇవ్వట్లేదు అసలు. లారీ వాళ్ళు బస్సుల వాళ్ళు అంటున్నాయి, చెవులు మాత్రం అంటున్నాయి, పగిలిపోయేటట్టు ఉన్నాయి వాళ్ళు. కలకత్తా దాటేలోపు ఘోరంగా హారన్లు ఇస్తారబ్బా. ఇంకా కలకత్తా ఇక్కడి నుంచి ఎంత ఉండొచ్చబ్బా, దాదాపు 15 కిలోమీటర్లు అయితే వచ్చినాము. పెడల్ విత్ విక్కీ. సో అందరు వెళ్తున్నారు. మార్నింగే ఎవరు పనికి వాళ్ళు వెళ్తున్నారు. హాయ్, మనం కూడా మన పనికి వెళ్తున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ పనికి వెళ్తున్నారు. ఈ బాబాయ్ అతని పని అతను చేస్తుంది. బకాడి అంటే ఏంది? ఓ వైన్సా, ఓకే. ఇక్కడెక్కడో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే పెద్దగా కంపెనీ ఉన్నట్టుంది. ఏ కంపెనీ మనకు తెలియదు. రాంగ్ రోడ్ ఎందుకు వస్తున్నారా బాబు? ఉచితం అయిందా? సో అట్లుంది కలకత్తాలో. ఇంకా అయితే ఎంట్రీ కాలేదు. ఇంకా దగ్గర 25 కిలోమీటర్స్ ఉండొచ్చు కలకత్తాకి వెళ్ళి వెళ్తాం. చూసిరుగా హారాలు. అగో వద్దురా నాయనా నీ హారాలు, నీ లొల్లిలు. అమ్మ చెవులు అవుతున్నాయి రా బాబు. సో గాయస్ మనం అయితే కలకత్తాలో ఎంట్రీ ఇచ్చినాము. ఇది బస్సు ఉందా ఇక్కడ, ఆర్టీసీ బస్సు మీద కనిపిస్తుందా? కలకత్తా సిటీ ఆఫ్ జాయ్ కలకత్తా. సో మనం మా ఫ్రెండ్ అయిన అనిల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడనే ఉంటాడంట. లొకేషన్ గిట్ట పంపించిండు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు వస్తుంది. మరి అక్కడ వెళ్ళి సైకిల్ అక్కడ పెట్టి, లేకుంటే బస్ మీదనో దేని మీదనో వచ్చి బ్లాగింగ్ చేయాలా మళ్ళా టెంపుల్కి. చూద్దాం అక్కడ వెళ్ళి. ఫస్ట్ అయితే వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాం ఎలా అనేది. నాకైతే సైకిల్ మీద రావాలనే ఉంది అబ్బా. ఇక్కడ ఆర్టీసీ బస్ చూడండి ఎట్లుందో. సో గాయస్ కలకత్తాలో కూడా చాలా ట్రాఫిక్ ఉంది. డ్రైవర్ ఎక్కినప్పటి నుంచి డ్రైవర్ దిగేంత వరకు ట్రాఫిక్ ఉంది. అంబులెన్స్లు చాలా తిరుగుతున్నాయి బయట సైడ్. వామ్మ సో గాయస్ మనం అయితే హౌరా బ్రిడ్జ్ మీదికి వెళ్ళి వెళ్తాం అనుకుంటున్నాము. సైకిల్ అలో ఉన్నాయి. అరే ఇదేంద్రా जस्ट पेदरे हावड़ा ब्रिज से जाना होगा।
చూపెట్టు ఒకసారి. ఇది అలవాటు లేదు అంటుండ్రా, ఎటువైనా వెళ్ళు నాకేంది. ఈ లొకేషన్కి వెళ్తున్నాం సార్, మ్యాప్ ఇట్టే చూపించింది మాకు వెళ్ళి సార్ పంపిండి మళ్ళీ ఇంటికి పోవాలి. అప్పుడు ఇక్కడికి వెళ్ళి చూపెట్టిందిరా, ఇగో ఇట్టకెళ్ళి నువ్వు ఇట్టకెళ్ళి చూపెట్టు. ఏం కాదు ఇట్టే పోదాం, అడుగు सर तो ये लोकेशन के जाना है? होम सर अपोजिट इनगेट की गल्पा टू की गल्पा। कहाँ पर नाम बताओ। इनगेट ठीक है पूरा चलो। लोकेशन यहाँ से बताया हमको। हाँ ये रास्ता पर साइकिल अलाउ नहीं है, ब्रिज सामने ब्रिज है, ब्रिज पर साइकिल अलाउ नहीं है। हावड़ा ब्रिज यही है क्या और दूसरा ब्रिज आगे है, ये दूसरा ब्रिज सेकंड ब्रिज है, पहला 1 नंबर ब्रिज आगे है, वही ब्रिज से तुमको जाना होगा। यहाँ से कितना किलोमीटर पड़ेगा? यहाँ से 2 किलोमीटर। सर इधर Head southeast on Russian. वाह ఎట్లా వెళ్ళాలి? సైకిల్ అలా ఎందుకు చేయాలి అర్థం కాలేదు. సో అక్కడ నుంచి అయితే వెళ్ళొద్దు, సైకిల్ అలవాటు లేదు అంటున్నాడు. మరి వేరే రూట్ పోవాలంటున్నాడు, ఎట్లా పోవాలో ఏమో. మరి ఇట్లా పోయి బ్రిడ్జ్ కిందికి వెళ్ళి పోయి పోమంటున్నాడు. మరి ఇదేంద్రా సైకిల్ అలవాటు లేదంట. ఇది మొత్తం రింగ్ రోడ్లా ఉందబ్బా, అటు నుంచి ఇటు నుంచి మన గచ్చిబౌలిలా ఉన్నట్టు. ऐसे करके ऐसे घूरिए, हाँ। एकदम सीधा मारिए, ऐसा ब्रिज पड़ेगा, ब्रिज के आवार लेफ्ट से ऐसे घूर के ऐसे धरिएगा, ओके। एकदम काजीपुरा फरसा रोड, एकदम सोजा मारिएगा, अंबानी माल एकदम सोजा मारिएगा, ऐसे कट मारिएगा सीधा हावड़ा ब्रिज। ओके ओके और बता दें हाँ थैंक यू. বাংলা আছে না? नहीं हिंदी आता है. এরা আসছে হায়দ্রাবাদ থেকে সাইকেল করে। হ্যাঁ আমরা তো ভয়তে মরে যাব, রাস্তার মধ্যে মরে যাব। আচ্ছা আচ্ছা আমাদেরও আছে, অনেকে বাঙালি আছে নবদ্বীপ থেকে চারধাম করছে, কেউ 12 জ্যোতির্লিঙ্গ করছে, সাইকেল নিয়ে করছে। थोड़ा थोड़ा समझ आता है हाँ थोड़ा थोड़ा समझ में आता है. हम लोग को बंगाल में जो लोग रहते हैं ना, कुछ आप लोग की तरह बंदा कुछ है, वो लोग साइकिल से 12 ज्योतिर्लिंग गए दर्शन करने। শুনেছি পেপারে দিয়েছিল, মধ্যে দিয়েছিল। पैदल यात्रा भी कर रहे हैं. अच्छा ये पहले बताइए, पैदल नहीं साइकिल पर। नाइट में आप लोग रुक जाते हैं ना? हाँ जी. అరే ఇప్పుడు ఎట్ట పోవాలన్నా? इतना होता उनका. ठीक इधर है से चलते लेकर- जी, थैंक यू रास्ता बोलने के लिए. क्या बात है, मर्द में जन्म है आप लोग, हम लोग हाँ। मुर्गा में जन्म है। मर्द 100 फिल्म आया था, वही है आप लोग, हाँ मानना नहीं पड़ेगा। है तो फिलहाल यही है। आप लोग लगे मर्द में जन्म है। थैंक यू भैया. ठीक है, रास्ते साइकिल करो। ठीक है। వేసుకో రాదా భయ్యాజీ ఎట్లా మాట్లాడుతున్నాడు చూసిర్రా. అన్న వచ్చేసి 100 రూపాయలు కూడా ఇచ్చిండు మనకి. సో మనం హౌరా బ్రిడ్జ్ ఎట్లా వెళ్ళాలో పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏంద్రా కలకత్తా మొత్తం వేరే వేరే ఉంది అసలుకి. సరే
नाश्ता तो करोगे हाँ? कुछ नाश्ता तो करेंगे नहीं भाई अभी चाय- हावड़ा चाय- ब्रिज के चाय- लिए जा रहे हैं। चाय पिए चलिए पी लेते हैं 5 लगे 5 लगे 5 लगे 5 चलिए హైదరాబాద్ से హైస్ ఇక్కడ ఏంది మొత్తం ఏంది మొత్తం అట్లా ఎత్తుకోబోతున్నారు ఏమో మనకు తెలియదు అందరూ అయితే మనల్నే చూస్తున్నారు ఏంద్రా బాబు బ్యాటరీ 2% ఛార్జింగ్ ఉంది బట్ కలకత్తాలో ట్రాఫిక్ ఫుల్ ఉంది బ్యాటరీ ఫుల్ ఉంటే ఛార్జింగ్ ఏం చేయాలో అర్థం అయితే లేదు రైట్ వెళ్దాం సో గాయస్ మనం అయితే హౌరా బ్రిడ్జ్లో ఉన్నాము కలకత్తాలో ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా ఫేమస్ ఛార్జింగ్ మాత్రం 1% ఉంది ఎప్పుడు గోప్రోలో ఛార్జింగే లేదు బాగా పెద్దగా ఉందబ్బా ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అనుకుంటా హౌరా బ్రిడ్జ్ సో మొత్తానికైతే మా ఓడి ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసినాం కలకత్తాలో మాత్రం తక్కువ లేరు అనుకో వాళ్ళు ఏడ వేసినా రౌండ్గా చుట్టుముట్టుకుంటారు సో ఇప్పుడైతే రూమ్కి వచ్చి స్నానం గిట్ట చేసుకొని లగేజ్ బ్యాగ్లు రైసు ప్రశాంతమైన పప్పు అయితే తింటున్నా ఎన్ని 33 days తర్వాత బాగుంది ఈరోజు బాగా తిని పడుకుంటా రెస్ట్ రేపు మనకి కలకత్తా మొత్తం తిరగాలి ఇక